నగరంలో చలి తీవ్రత పెరుగుతుండటంతో న్యూమోనియా కేసుల సంఖ్య పెరుగుతుంది. చలి పెరిగే సమయంలో వాతావరణంలో తేమ ఎక్కువ అవడం, గాలి చల్లబడి ఊపిరితిత్తుల్లోకి ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో సులభంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దాడి చేసి ఊపిరితిత్తులో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, అలర్జీ, ఆస్తమా ఉన్నవారు ఎక్కువగా ప్రభావమవుతారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నగరంలో గత వారం నుంచి న్యూమోనియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్లలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. చలికాలంలో శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల ఊపిరితిత్తుల మీద ఇన్ఫెక్షన్ త్వరగా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఇవన్నీ న్యూమోనియా ప్రధాన లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. న్యూమోనియా అంటే ఒకటి లేదా రెండు ఊపిరితిత్తులను ప్రభావం చేసే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులలో ఎక్కడ సోకుతుంది? మన ఊపిరితిత్తులలో ఆల్వియోలై అని ఉంటాయి. దాన్ని గాలి సంచులు అంటారు. ఇలాంటి సంచులలో యూజువల్ గా మనం ముక్కు ద్వారా తీసుకున్న గాలిలో ఆక్సిజన్ ఆ గాలి సంచులోకి వెళ్లి ఆ గోడల ద్వారా రక్తంలోకి వ్యాపిస్తుంది. ఎప్పుడైతే ఈ గాలి సంచులు ద్రవం గాని చీమ గాని నిండుతుందో ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ జరగదు. దీన్ని న్యూమోనియా అంటాం. ఈ న్యూమోనియా ఎవరికి వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది? ముఖ్యంగా 2 ఏళ్ల లోపల పిల్లలు, అలాగే 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, ముఖ్యంగా మధుమేహం వ్యాధితో బాధపడుతూ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి, అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు. వీరిలో ఇంకెవరుంటారు? అవయవ మార్పిడి జరిగిన వాళ్ళు, క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ తో దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బారిన పడిన వాళ్ళు, ధూమపానం తరచూ చేసిన వాళ్ళు, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళ రోగనిరోధక తగ్గడం వల్ల వీళ్ళు న్యూమోనియా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. న్యూమోనియా బారిన పడకుండా ఉండేందుకు చలిలో ఎక్కువసేపు బయట తిరగకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు తప్పనిసరిగా వేడి దుస్తులు ధరించాలని, నీరు ఎక్కువగా తాగడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. గదులను వేడిగా ఉంచాలని అంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దవారు మాత్రమే కాదు, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆస్తమా వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్గు, జ్వరం 3 రోజులకు మించి ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని, స్వయంగా యాంటీబయాటిక్స్ వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు. సర్వసాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ అడ్వైజ్ చేస్తాం. అదే వైరల్ న్యూమోనియాలో యాంటీవైరల్ డ్రగ్స్ చేస్తాం. ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పేషెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు వెళ్లి షాపులలో యాంటీబయాటిక్స్ తీసుకొని వాడకూడదు. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఈ బ్యాక్టీరియాస్ కి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మీకు తర్వాత ఈ యొక్క యాంటీబయాటిక్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గించకపోగా విపరీతంగా కాంప్లికేషన్స్ పోయే ఛాన్స్ ఉంటాయి. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈ న్యూమోనియా హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్ కూడా రావచ్చు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో దీర్ఘకాలంగా వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ కి దీన్నే మనం హాస్పిటల్ ఎక్కువ న్యూమోనియా అని కూడా అంటాం. దీన్ని నివారించడానికి పిల్లల్లో అయితే వ్యాక్సిన్స్ ఉంటాయి. న్యూమోకోకల్ వ్యాక్సిన్, హిమోఫిలస్ వ్యాక్సిన్. అలాగే పెద్దలకు కూడా ఎవరైతే మనం అనుకున్నట్టు అవయవ మార్పిడి చేయించుకున్నారో, దీర్ఘకాలంగా శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయో, క్యాన్సర్ పడిన వాళ్ళకు కూడా న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. నగరంలోని పాతబస్తీ, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, అలాగే చలిగాలులు ఎక్కువగా వచ్చే పొడవాటి రోడ్ల దగ్గర నివసించే వారిలో కేసులు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వచ్చే 2 వారాల్లో నగరంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున న్యూమోనియా కేసులు ఇంకా పెరగొచ్చని వైద్యులు అంటున్నారు. పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ ను పూర్తిగా నివారించొచ్చని వైద్యులు చెబుతున్నారు.